విశాఖ నగరంలోని తోపుడు బళ్ల కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మద్దిలపాలెం తోపుడు బళ్ల కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు పి వెంకట్రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తోపుడు కార్మికులతో కలిసి జీవీఎంసీ చేపడుతున్న వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలోని 50,000 మంది స్వయం ఉపాధి కార్మికులుగా తోపుడు బళ్ల కార్మికులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇదే సమయంలో వారిని ఇష్టానుసారంగా వారి తోపుడు బళ్లు తొలగించడం సరికాదని, ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అక్షర జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. పి వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ తోపుడుపల్లి కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుని, సిఐటి మద్దిలపాలెం జోన్ కార్యదర్శిని. నగరంలో సుమారుగా తోపుడు బళ్ళు బడ్డీలతో కార్మికులు చిరువ్యాపారాలు చేసుకుంటూ 50,000 మంది జీవిస్తున్నారు. వాళ్ళు స్వయం ఉపాధిగా బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేదు కాబట్టి, ప్రభుత్వానికి ఉపాధి కల్పించడం చేత కాలేదు కాబట్టి వాళ్ళు స్వయం ఉపాధితో బ్రతుకుతున్నారు. అలాంటి తోపుడుపల్లి కార్మికుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ స్మార్ట్ సిటీ పేరుతోటి, ఫుట్పాత్లు కడుతున్నామని పేరుతోటి, అనేక పేర్లతోటి మొత్తంగా బడ్డీలు తొలగిస్తున్నారు. మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం వాళ్ళందరినీ కూడా, జీఎంసీ కమిషనర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే అమూల్ బడ్డీలు నువ్వు ఫుట్పాత్ల మీద పెట్టించావు, పెద్ద పెద్ద కంటైనర్లతో ఫుట్పాత్ల మీద పెట్టించావు, 4-5 తోపుడు బళ్ళు స్థానంలో ఒక అమూల్ బడ్డీ పెట్టావు. మరి అవన్నీ మీకు ముద్దా అని మేము అడుగుతున్నాం. ఆ బడ్డీలు పెట్టించినప్పుడు చిన్న చిన్న తోపుడు బళ్ళతో వ్యాపారం చేసుకునే తోపుడు బళ్ళ కార్మికులు పొట్ట ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నాం. ఇప్పుడున్న కమిషనర్ గారికి అమూల్ బడ్డీలు కనిపించలేదని మేము అడుగుతున్నాం. కాబట్టి అమూల్ బడ్డీలు కాదు, ఏదైతే చిల్లర వర్తకలుగా చిన్న చిన్న తోపుడు బళ్ళతోటి చిన్న చిన్న బడ్డీలతో జీవిస్తున్నారు, వీళ్ళందరికీ ఉపాధి రక్షణ కల్పించాలి. మద్దిలపాలెంలో 8 సంవత్సరాల క్రితం హైవేలో సిటీ డిపోను ఆనుకొని 32 బళ్ళుకి అక్కడ ఆఖరి జోన్ ప్రకటించి వెండింగ్ బోర్డు వేశారు. ఆఖరి జోన్ అంటే 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా జీవీఎంసీ వాళ్ళే వాళ్ళు బోర్డు వేశారు.